ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను సేమియా పులిహోర చేస్తున్నానండి. ఇది సేమియాలు, వీటిని కొంచెంసేపు హాఫ్ బాయిల్ చేయాలి, అంటే పూర్తిగా ఉడకనివ్వకుండా సగం ఉడకనివ్వాలి. నేను ఇవ్వండి గిన్నె పెట్టానండి, గ్యాస్ వెలిగిస్తున్నాను. ఇవ్వండి వాటర్ వేసుకుంటున్నాను సరిపడగా. వాటర్ ఎక్కువగా ఉంటేనే సేమియాలు జావ అయినట్టుందో. వాటర్ కాగాక సేమియా వేస్తానండి. ఇదిగోండి నీళ్ళు వేడికి ఇప్పుడు సేమియా వేసుకుందాం. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి, మళ్ళీ ఉండలు కట్టేస్తుంది వెంటనే కలిపిపోతే. ఇలా కలుపుకుంటే కొంచెం సగం ఉడికాకండి మనం దాంట్లో చిక్కలో తీసుకొని ఉడగట్టాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఉడకాలి. ఇదిగోండి సగం ఉడికిని ఇప్పుడు కట్టేస్తున్నాను. వడపోస్తున్నాం. ఇలా వడపోసుకోవాలండి. ఇప్పుడు కొంచెం గట్టిపట్టకి సల్లి వేద్దాం. చూసారు ఫ్రెండ్స్, సల్లీలు వేసుకునేలాగా ఇంకొన్ని ఇలా కలుపుకోవాలి. ముద్దగా ఉండదు, ఇలా పొడిగా వస్తుంది అన్నమాట. దీన్ని నేను మర్చిపోయిన ఎసరెట్టినప్పుడు అండి కొంత నూనె కూడా వేసుకోవాలి. ఇలాగా పొడి పొడిలు ఆడుతూ వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటే అందులో ఎసెట్లో వాటర్లో. ఇప్పుడు పక్క తీసుకుందామండి. ఇప్పుడు ఎసరు ఇచ్చానండి, ఆయిల్ వేసుకుందాం. ఇంకండి పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు అండి. ఎక్కువ వేసుకుంటున్నాను. జీలకర్ర, కొంచెం కరివేపాకు, మిరగాయలండి, ఎండుమిరగాయ. ఇంకండి పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఏం పులిహోరలాగే కలుపుకున్నాము. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. ఇవ్వండి అయిపోయినాయి. నిమ్మకాయ పిండానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇది కలిపాను కదండి, దీన్ని ఇలా కలుపుకొని చూసారా వచ్చిందో? ఇలా కలుపుకోవడమే. అయిపోయిందండి. కట్టేసుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటామే. ఇదిగోండి నిమ్మకాయ సేమియా.